వెల్కమ్ టు మెగానైన్ టీవీ హమారా హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తుంది. నగరంలోని మియాపూర్, కూకట్పల్లి, చందానగర్, సూరారం, కోంపల్లి, దుండిగల్, సుచిత్ర, కోంపల్లి, గండిమైసమ్మ, దుండిగల్, మల్లంపేట, బౌరంపేట, దూలపల్లి, బహదూర్పల్లి, సూరారం, చింతల్, షాపూర్ నగర్, గాజుల రామారం, సికింద్రాబాద్, జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట, కూకట్పల్లి, ఆల్విన్ కాలనీ, ఎల్లమ్మబండ, హైదరాబాద్ నగర్, భాగ్యనగర్ కాలనీ, వివేకానంద నగర్, కూకట్పల్లి, జగదీర్గుట్ట, కేపీహెచ్బి కాలనీ, బాలాజీనగర్, మూసాపేట, ప్రశాంతి నగర్, బాలానగర్ తదితర ప్రాంతాల్లో వాన పడుతుంది. ఇక వర్షపు నీరు భారీగా రోడ్లపైకి చేరింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆఫీసులు ముగిసి ఇంటికి వెళ్లే సమయంలో వర్షం పడుతుండటంతో ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వర్షం కారణంగా నగరంలోని పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి సహాయక చర్యలు చేపట్టారు. ఉదయం నుంచి నగరంలో ఎండ దంచికొట్టగా సాయంత్రానికి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం మేఘామృతమై వాతావరణం చల్లబడి ఒక్కసారిగా వర్షం కురిసింది. హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం నుంచి ఎండ దంచికొట్టి సాయంత్రం అయ్యేటప్పటికి వాతావరణం మారిపోయి ఒక్కసారిగా వర్షం దంచికొట్టింది. దీని గురించి మరింత సమాచారం మా రిపోర్టర్ ఉషా అందిస్తారు. ఉషా, చెప్పండి, ప్రస్తుతం హైదరాబాద్లో చూస్తే నగర వ్యాప్తంగా ఎటు చూసినా వర్షం కురుస్తున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం తాజా అప్డేట్ ఏంది? ఇంకా వర్షం కురుస్తా ఉందా? పరిస్థితి ఏంది? రహీం, హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఒక్కసారిగా సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వరుణుడు భాగ్యనగరాన్ని తాకిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. పలు చోట్ల భారీ వర్షం కూడా కురుస్తోంది. నగరంలో మియాపూర్, కూకట్పల్లి, చందానగర్, సురారం, కొంపల్లి, దుండిగల్, సుచిత్ర, కొంపల్లి, గండిమైసమ్మ, దుండిగల్, మల్లంపల్లి, మైరంపేట, దూల్పల్లి, బహదూర్పుర, సురారం, చింతల్, షావూర్, అలాగే గాజుల రామారం, సికింద్రాబాద్, జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, కూకట్పల్లి, అల్విన్ కాలనీ, ఎల్లమ్మబండ, హైదరానగర్, భాగ్యనగర్ కాలనీ, వివేకానంద నగర్, కూకట్పల్లి, జగద్గిరిగుట్ట, కేపీహెచ్బి, బాలాజీనగర్, మూసాపేట, ప్రశాంతి నగర్, బాలానగర్ తదితర ప్రాంతాల్లో వర్షం ఏకధాటిగా దంచి కొడుతోంది. వర్షపు నీరు బాగా రోడ్లపైకి చేరడంతో అటు వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఆఫీసుల నుంచి తిరిగి వెళ్లే సమయంలో వర్షంలో ఇరుక్కుపోయినటువంటి ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వర్షం కారణంగా నగరంలో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ కూడా నెలకొంది. ట్రాఫిక్ పోలీసులు కూడా, జీహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి సహాయక చర్యలు కూడా చేపడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఉదయం నుంచి నగరంలో ఎండ దంచికొట్టగా సాయంత్రానికి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశంలో మేఘావృతమైనటువంటి వాతావరణం కనిపించడం కూడా చూసుకోవచ్చు. చల్లబడింది, ఒక్కసారిగా వర్షం కురిసింది. వేడి ఉక్కపోతతో అల్లాడిన నగరవాసులకు వర్షపు జల్లుతో కాస్త కూల్ అయ్యారనేసే తెలుస్తోంది. రహీం, రైట్ షా, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ సర్కిల్లోని పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు భారీగా క్యూ కట్టారు. పెట్రోల్ కొరత ఏర్పడవచ్చనే ప్రచారంతో ఒక్కసారిగా వాహనదారులు బంకుల వద్దకు చేరుకోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. పెట్రోల్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేదని, తగినంత నిల్వలు ఉన్నాయని అధికారులు స్పష్టం చేస్తున్నప్పటికీ ఆందోళనలతో వాహనదారులు బంకుల వద్ద వేచి చూస్తున్నారు. ఈ ఆకస్మిక రద్దీతో రాజేంద్ర నగర్ పరిసర ప్రాంతాల్లో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వికారాబాద్ జిల్లా రూప్ సింగ్ తాండాలో దారుణం చోటు చేసుకుంది. స్థానిక సర్పంచ్ రమణీబాయి ఆమె కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అనార్ సింగ్ అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. వారు నిద్రిస్తున్న సమయంలో ఇంటి పైకప్పు నుంచి పెట్రోల్ పోసి నిప్పంటించడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. ఈ మంటల్లో సర్పంచ్ రమణీబాయితో పాటు ఆమె భర్త హనుమంత్ నాయక్, కుమారుడు వెంకటేష్ తీవ్రంగా గాయపడ్డారు. మరో కుమారుడు శివకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారి పరిస్థితి విషంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం వారిని హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆస్తి తగాదాల వల్లే అనార్ సింగ్ ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరిగి మండలము రూప్ సింగ్ తాండా గ్రామానికి చెందిన హనుమంతుకి ఇద్దరు భార్యలు. పెద్ద భార్యకు ఒక కొడుకు ఒక బిడ్డ, చిన్న భార్యకి ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ. ఈ క్రమంలో ఈ పెద్ద భార్య కొడుకులు వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు. గత 5 నెలల కింద ఈ పెద్ద భార్య నాతిబాయ్ అనే ఆమె అనారోగ్య కారణాలతో చనిపోయింది. చనిపోతే రైతు బీమాకు సంబంధించి ఆమెకు ఒక 5 lakhs భర్త అకౌంట్లో పడ్డాయి. ఆ డబ్బులు గురించి మరియు వీళ్ళకున్న భూమి పంపకాల విషయంలో ఈ పెద్ద భార్య కొడుకు అయిన అనార్ సింగ్ అనే అతను గత 18వ తారీఖు రోజు వచ్చి వాళ్ళ తండ్రిని అడగడం జరిగింది. ఇట్లా 5 లక్షల రూపాయల గురించి మరియు మిగతా భూమిలో ఆయన వాటా గురించి ఇవ్వమని అడిగితే దాని విషయంలో ఇద్దరికి తండ్రి కొడుకులో గొడవ అయ్యి ఇద్దరు చిన్న పెట్టిగా కొట్లాడుకున్నారు. దాని విషయంలో మన కంప్లైంట్ ఇస్తే కేసు కూడా అయినాయి దాంట్లో. ఆ క్రమంలో మళ్ళీ ఈ మధ్యరాత్రి సమయంలో తెల్లవారుజామున 24 మార్చి 2026 తెల్లవారుజామున 1ంటికి మనకు 100 డయల్ సమాచారం రావడం జరిగినది. ఇందులో ఈ అనార్ సింగ్ ఏం చేసిందంటే, ఇక ఎట్లా మా ఫాదరు నాకు డబ్బులు ఇస్తలేడు, భూమి ఇస్తలేడు అని చెప్పేసి వీళ్ళను చంపితేనే మాకు ఏమైనా లాభం జరుగుతుందనే ఉద్దేశంతో, చంపాలనే ఉద్దేశంతో ముందస్తు పథకం ప్రకారంగా అతను పెట్రోల్ తీసుకొని వెళ్ళి ఈ హనుమంత్ నాయక్ వాళ్ళ ఇంటి పైన, మామూలుగా మనకు పల్లెటూళ్ళలో వెంటిలేషన్ కోసం ఈ విత్తనాలు ఆరబెట్టుకున్నప్పుడు లోపల పోయడానికో కొద్దిగా పైన ఇట్లా హోల్లా ఉంటుంది కదా, ఆ హోల్లో నుంచి ఆ పెట్రోల్ డీజిల్ కలిపిన పెట్రోల్ లోపలికి పోసి దాంట్లోని మంట పెట్టడం జరిగింది. దాంతో ఇంట్లో ఉన్న హనుమంతు చిన్న భార్య, ఆమె ప్రజెంట్ సర్పంచ్ కూడా ఆమె రమణీబాయి, వాళ్ళిద్దరికీ ప్లస్ వెంకటేష్, శివ నలుగురు కూడా కాలిన గాయాలు కావడంతో వాళ్ళని ఇమీడియట్గా డీడీ రికార్డ్ చేయించి మేజిస్ట్రేట్ గారి ద్వారా వాళ్ళని హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించి బెటర్ ట్రీట్మెంట్ గురించి హైదరాబాద్ కూడా పంపడం జరిగింది. ఈరోజు ఈ అనార్ సింగ్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. ఉప్పల్ స్టేడియం ముందు టీడీసీ విద్యార్థి సంఘాలు ధర్నాకు దిగారు. సన్ రైజర్స్ టీంలో తెలంగాణ ప్లేయర్స్కు చోటు ఏదని ప్రశ్నించారు. డెక్కన్ చార్జర్స్ యాజమాన్య హక్కులు సన్ రైజర్స్ చేతులకు వెళ్లినప్పటి నుంచి రాష్ట్రంలోని ఆటగాళ్లకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, పంజాబ్ జట్లు తెలుగు ప్లేయర్లకు అవకాశాలు ఇస్తున్నాయని టీడీసీ అధ్యక్షుడు వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. కానీ ఎస్ఆర్హెచ్ ఇవ్వడం లేదని వాపోయారు. పాకిస్తాన్ ప్లేయర్ వద్దు, ఇండియా ప్లేయర్ వద్దు, పాకిస్తాన్ ప్లేయర్ వద్దు, ఇండియా ప్లేయర్ వద్దు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. పాకిస్తాన్ ప్లేయర్ వద్దు, ఇండియా ప్లేయర్ వద్దు. లెటర్ సబ్మిట్ చేయడానికి సంఘం వేస్తున్నాను. ఇంకా ఉప్పల్ స్టేడియం దగ్గర మేము ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు, స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్, యూత్ అందరం కలిసి, తెలంగాణ డిస్ట్రిక్ట్ క్రికెట్ అందరం కలిసి ఈరోజు మేము నిరసన తెలియజేయడానికి వచ్చాము. ఎందుకంటే
ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయింది. కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఏదైతే ఉందో సన్ రైజర్స్ హైదరాబాద్ టీము వీళ్ళు తెలంగాణ ప్లేయర్స్ కు చాలా అన్యాయం చేస్తా ఉన్నారు. అయ్యా సన్ రైజర్స్ హైదరాబాద్ కావ్య గారు, మీరు 2013 నుండి వివిఎస్ లక్ష్మణ్ తర్వాత సుమన్ తర్వాత ఒక్క ప్లేయర్ ను కూడా హైదరాబాద్కి వెళ్ళి కానీ తెలంగాణకి వెళ్ళి కానీ గ్రామీణ ప్రాంత క్రీడాకారులను తీసుకోవట్లేదు. మీరు చాలా అన్యాయం చేస్తా ఉన్నారు. మేము చూస్తా ఉన్నాము. మీరు పాకిస్తాన్ ప్లేయర్ ను లండన్ లో తీసుకుంటా ఉన్నారు, కానీ తెలంగాణ ప్లేయర్ ను తీసుకోకపోవడం చాలా శోచనీయము. సునీల్ గవాస్కర్ కూడా, అంత పెద్ద లిజెండ్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా స్పందించిండు. కావ్య మీనన్ గారు సన్ రైజర్స్ టీం లండన్ లో పాకిస్తాన్ ప్లేయర్ తీసుకోవడము, ఆ డబ్బులు ఏదైతే వాళ్ళు పాకిస్తాన్ ప్లేయర్స్ ఇస్తే పాకిస్తాన్ ప్లేయర్లు వాళ్ళు వెపన్స్ కొని ఇండియన్స్ మీద అత్యాచారం చెలాయిస్తున్నారని చెప్పని సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళు గమనించాలని చెప్పి సునీల్ గవాస్కర్ గారే చెప్పారు. అందుకొరకే మేము ఈరోజు నిరసన తెలియజేస్తున్నాము. ఇది మొట్టమొదటి నిరసన. రానున్న రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున మేము నిరసన తెలియజేస్తాము. ఎందుకంటే సన్ రైజర్స్ హైదరాబాద్ మాకు తెలంగాణ గ్రామీణ క్రికెట్ క్రీడాకారులకు అన్యాయం చేస్తా ఉంది. మీకు మా డబ్బులు కావాలి, మీకు హైదరాబాద్ లో వ్యాపారం కావాలి. సన్ రైజర్స్ హైదరాబాద్ బదులు సన్ రైజర్స్ తమిళనాడు చేంజ్ చేసుకోండి పేరు. సన్ రైజర్స్ హైదరాబాద్ వద్దు, తీసేసుకోండి. సన్ రైజర్స్ తమిళనాడు పెట్టుకొని మీరు అందరు తమిళనాడు ప్లేయర్లనే తీసుకోండి, వేరే భారతదేశం అందరు ప్లేయర్లను తీసుకోండి. నేను ఏమంటున్నా కేవలం ప్లేయర్లే కాదు, సన్ రైజర్స్ హైదరాబాద్ కు కేవలం తెలంగాణ ప్లేయర్లనే తీసుకోవట్లేదు. వాళ్ళకి ఏదైతే టీం మేనేజ్మెంట్ ఉంటుందో కోచ్ కానివ్వండి, వాళ్ళకి స్టాఫ్ అయితే అసిస్టెంట్ కానివ్వండి, అదే వాళ్ళకి ఏదైతే బాల్ బాయ్స్ ఉంటారో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు తమిళనాడు ప్లేయర్స్ అక్కడ వాళ్ళకే ఇస్తా ఉన్నారు. ఫిజియో కూడా వాళ్ళు మనకి ఇవ్వట్లేదు. మీడియా మేనేజ్మెంట్ మేనేజర్ కూడా వాళ్ళు మనకి ఇవ్వట్లేదు ఛాన్స్. తెలంగాణ వాళ్ళకు ఇంత అన్యాయం చేస్తా ఉన్నారు సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళు. మీరు ఇంకా సన్ రైజర్స్ హైదరాబాద్ ఎందుకు, మీరు సన్ రైజర్స్ తమిళనాడు పెట్టుకోండి. మీకు మా మీద మీకు ఇంత అపనమ్మకాలు ఉంటే, మా మీద మీకు భరోసా లేకపోతే, మా ప్లేయర్ల మీద భరోసా లేకపోతే, మీరు కేవలం వ్యాపారం చేసుకొని ఉప్పల్ స్టేడియంలో మీరు కేవలము కోట్ల రూపాయలు వెచ్చించి మీరు ఫారెన్ ప్లేయర్స్ కి ఇస్తా ఉంటే మేము చూసుకుంటూ కూర్చోవాలా? మేము క్రికెటర్స్, మేము అందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం కూడా మేము క్రికెటర్, మా రాజేష్ గానీ మా ప్రశాంత్ గానీ అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం క్రికెట్ ప్లేయర్స్. మేము నిరసన తెలియజేస్తా ఉన్నాము. మేము ఈ రోజు మేము స్టార్టింగ్ చెప్తా ఉన్నాము. గతంలో మీరు వివిఎస్ లక్ష్మణ్ మీరు అదే సుమన్ తీసుకున్నారు, తర్వాత ఎవరు కూడా తీసుకోలేదు. ఇప్పుడు ఢిల్లీ గానీ బాంబే గానీ అదేవిధంగా గుజరాత్ గానీ పంజాబ్ గానీ ఇతర ఐపీఎల్ టీమ్స్ వాళ్ళ ప్లేయర్లు లోకల్ ప్లేయర్స్ కు ఛాన్స్ ఇస్తారు, ఇద్దరికి ముగ్గురికి ఛాన్స్ ఇస్తారు. మీరే సన్ రైజర్స్ హైదరాబాద్ ఇవ్వట్లేదు. దట్స్ వై ఐఎమ్ రిక్వెస్టింగ్ కావ్య మీనన్ గారు, యూ రిక్రూట్ తెలంగాణ ప్లేయర్స్ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఆర్ ఎల్స్ యూ చేంజ్ యువర్ టీమ్ నేమ్ టు సన్ రైజర్స్ తమిళనాడు. దెర్ ఇస్ నో ప్రాబ్లం. యూ ఆర్ టేకింగ్ పాకిస్తాన్ ప్లేయర్స్ బట్ యూ ఆర్ నాట్ టేకింగ్ అవర్ తెలంగాణ ప్లేయర్స్ టు హైదరాబాద్ సన్ రైజర్స్ టీమ్. దట్ ఈస్ అవర్ మెయిన్ ప్రాబ్లం. తొందరలో ఐపీఎల్ మ్యాచ్ స్టార్ట్ అయితే అవబోతా ఉంది. మేము తెలంగాణ బిడ్డలుగా ఎస్ఆర్హెచ్ ముద్దు ఫ్యాన్స్ గా మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం కావ్య మానానికి. ఏం చేస్తా ఉన్నాం అంటే, గతంలో మీరు మీ మీద చాలా అభిమానం ఉంది. మన ఎస్ఆర్హెచ్ టీం అంటే ప్రతి ఒక్కరికి, తెలంగాణ ఉన్న ప్రతి ఒక్కరికి ఒక ప్రాణం లెక్క, ఒక క్రికెట్ ఒక ప్రాణం లెక్క మేము చూస్తాము. కాబట్టి ఇప్పుడు ఈ సన్ రైజర్స్ టీమ్ లోకి కొత్తగా పాకిస్తాన్ ప్లేయర్ తీసుకోవడం మాకు అందరికి చాలా బాధ కల్పించింది, దిగ్భ్రాంతిగా గురి చేసింది. ఎందుకంటే మన తెలంగాణ ప్లేయర్స్ అయి మనం ఎస్ఆర్హెచ్ ను పొగడాలా, లేక పాకిస్తాన్ క్యాండిడేట్ ఉండని మేము దాన్ని నిరసన తెలియాలా? మాకు అర్థం కాని పరిస్థితిలో, శోచనీయ పరిస్థితిలో మేము ఉన్నాం. కాబట్టి కావ్య గారికి మేము ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం, దయచేసి ఈ పాకిస్తాన్ క్యాండిడేట్ తీసేసి మనకు కావాల్సి ఉంటే మన తెలంగాణ ప్లేయర్స్ ఉన్నారు, కావాల్సి ఉంటే మనకి ఇండియా ప్లేయర్స్ ఎక్కడున్నా తీసుకోండి. కానీ ఇలా పాకిస్తాన్ వాళ్ళను తీసుకోవద్దని మేము మన తెలంగాణ తరపు నుంచి, మేము హైదరాబాద్ తరపు నుంచి ముఖ్యంగా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. దయచేసి మన ఎస్ఆర్ఎస్ టీమ్ ని గెలిపేయాలని మేము కూడా కోరుకుంటా ఉన్నాం. కానీ ఇందులో పాకిస్తాన్ ప్లేయర్స్ ఉండడం కాబట్టి మాకైతే 100% అతను ఉండడం మాకు ఇష్టం లేదని మేము కావ్య గారికి తెలియజేస్తా ఉన్నాం. ఖబర్దార్. స్టూడెంట్ ఫెడరేషన్ ఫౌండర్ అండ్ స్టేట్ ప్రెసిడెంట్ ని. మన తెలంగాణలో ప్రతి జిల్లాలో ప్రతి గల్లీలో క్రికెట్ ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళని డెవలప్ చేయకుండా, వాళ్ళకి పెట్టుబడి పెట్టకుండా తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో పైన స్టేజ్ల మీద మాట్లాడేది తప్ప స్పోర్ట్స్ ని పట్టించుకునేది లేదు. ఈ హైదరాబాద్ క్రికెట్ సంబంధించినటువంటి పాకిస్తాన్ ప్లేయర్ ని తీసుకోవడం అనేది మేము స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎన్నో గ్రామాలలో ఎంతో మంది ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళ టాలెంట్ ని బయట పెట్టి వాళ్ళని తీసుకోకుండా కావ్య మారన్ గారు మన వేరే పాకిస్తాన్ ప్లేయర్ ని తీసుకొని వాళ్ళ మీద డబ్బులు పెట్టి మళ్ళీ మన భారతదేశం మీదనే ఉగ్రవాదుల్ని పంపే విధంగా చేసే పాకిస్తాన్ కు ప్రోత్సహించడం అనేది మీ స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఖబర్దార్ కావ్య, ఇంకోసారి మీరు తక్షణమే వెనక్కి తీసుకొని పాకిస్తాన్ ప్లేయర్ ని తీసేయకపోతే ఇలానే నిరసనలు చేస్తూ, ధర్నాలు చేస్తూ మిమ్మల్ని కంపల్సరీ కార్యాచరణ తీసుకొని ఏదో ఒకటి చేయాలని జరుగుతుంది. కాబట్టి మేము చేసేది ఏంటంటే, మీరు తప్పకుండా పాకిస్తాన్ ప్లేయర్ ని తీసేసి మీరు హైదరాబాద్ తెలంగాణ ప్లేయర్స్ కి అవకాశం ఇవ్వాలని స్పోర్ట్స్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తుంది. ఉప్పల్ స్టేడియం దగ్గర
పంజాగుట్టలో స్పా సెంటర్లపై పోలీసులు దాడులు చేశారు. ఏపీటీ ఆయుర్వేదిక్ ఫిజియోథెరపీ, వేద ఆయుర్వేదిక్ బ్యూటీ సెలూన్ స్పా, ప్రైడ్ థాయ్ స్పా, స్వస్తిక్ ఆయుర్వేదిక్ వెల్నెస్ స్పాలతో తనిఖీలు చేపట్టారు. నిబంధనలు పాటించకుండా కొనసాగుతున్న ఆయా స్పాలపై కేసులు నమోదు చేశారు. సోదాల్లో భాగంగా విధులకు ఆటంకం కలిగించిన స్పా సిబ్బందిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నారాపల్లిలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వద్ద రియల్టర్ అసోసియేషన్ సభ్యులు ర్యాలీ నిర్వహించారు. రిజిస్ట్రేషన్ కోసం తీసుకొచ్చిన స్లాట్ విధానం ప్రజలకు ఉపయోగకరంగా లేదని అసోసియేషన్ సభ్యులు ప్రవీణ్, శ్రీశైలంలు తెలిపారు. ఈ స్లాట్ విధానం వల్ల 15 రోజులైనా రిజిస్ట్రేషన్ అవ్వడం లేదని వాపోయారు. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. స్లాట్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. శాఖలో ఉద్యోగుల సంఖ్యని పెంచాలి, రిజిస్ట్రేషన్ ఆఫీసులో మౌలిక వసతులను కల్పించాలి, రిజిస్ట్రేషన్ శాఖలో ప్రభుత్వ వైఖరి నశించాలి, ప్రభుత్వ వైఖరి నశించాలి, ప్రభుత్వ వైఖరి నశించాలి, నాడు విధానాన్ని నశించాలి, నాడు విధానాన్ని నశించాలి, వర్ధిల్లాలి, అసోసియేషన్ వర్ధిల్లాలి, స్లాట్ విధానాన్ని నశించాలి, స్లాట్ విధానాన్ని పాత పద్ధతిని నశించాలి, పాత పద్ధతిని నాడు విధానాన్ని నశించాలి, రద్దియాలి, రద్దియాలి, స్లాట్ విధానాన్ని నశించాలి. మెరుపు దిగట్లను ఆయన ఇట్లా వచ్చిండిపోయింది. ఆయన ఐజీ అనే విషయం కూడా ఎవరికి తెలియదు. ఎంత ఘోరంగా చేశాక ఎవరికైనా రెస్పాన్సిబిలిటీ ఉందా? ఇప్పుడు సర్వర్లు పనిచేయట్లేవు. ఎవరికి చెప్పుకోవాలి మేమంతా? ఎవరిని అడగాలి మేమంతా? దూర ప్రాంతాల నుంచి ఎంతో మంది అసౌకర్యానికి గురవుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు అసౌకర్యానికి గురవుతున్నారు. ఇతర రాష్ట్రాలు తర్వాత స్లాట్లు దొరకటం, లేకపోతే రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ కావటం, స్లాట్ ఎగిరిపోయి మళ్ళీ వారం రోజు జామ్ అయ్యి స్లాట్ ఎగిరిపోతుంది. చెప్పండి మేడం. అవును, ఆయన ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు, ఆయన ఫోన్ అందుబాటులో ఉండదు. మొన్న ఇక్కడికి మెరుపు తీగలాగా వచ్చిపోయింది. మెరుపు తీగ ఆయనకేం తెలుసండి? ఇక్కడికి వచ్చింది ఒక నిమిషం. మౌలిక వసతులను కేవలం 15 నిమిషాలలో రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి స్లాట్ విధానాన్ని తీసుకురావటం జరిగింది. కానీ కన్ను మసకగా ఉందని మందేస్తే ఉన్న కన్ను పోయినట్టుగా స్లాట్ విధానం వచ్చిన తర్వాత 10-15 రోజులు రిజిస్ట్రేషన్ కోసం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అట్లాగే ఒకవేళ 1 గంటనో అర్ధ గంటనో లేట్ అయితే ఆ స్లాట్ ఎగిరిపోయి ఆ రోజు రిజిస్ట్రేషన్ కావటం లేదు. 15 నిమిషాలలో రిజిస్ట్రేషన్ అవుతుందని చెప్పిన ప్రభుత్వము అది పచ్చి అబద్ధము. గంటలు రిజిస్ట్రేషన్ ఆఫీసులలో నిరీక్షించాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు ఉన్నది. కాబట్టి మేము తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ తరఫున స్లాట్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి చెప్తున్నాం. అట్లాగే ఇక్కడ ఉద్యోగుల కొరత ఉన్నది. ఉద్యోగులు సరిపోను లేకపోవటం వల్ల రిజిస్ట్రేషన్లు ఆలస్యంగా అవుతున్నాయి. సర్వర్లు కూడా సతాయిస్తున్నాయి, మొరాయిస్తున్నాయి. కాబట్టి పాత పద్ధతులనే రిజిస్ట్రేషన్ కొనసాగిస్తే ఒకప్పుడు రాత్రి 11-12 గంటల వరకు కూడా సబ్ రిజిస్ట్రార్లు ఓపికగా రిజిస్ట్రేషన్ చేసినటువంటి సందర్భాలను మనం చూసినాం. ఈరోజు స్లాట్ విధానం వల్ల ఇదేమన్నా ఇంజనీరింగ్ పరీక్షన? టైంకి రావాలి, టైంకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అసోసియేషన్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో ప్రవేశపెట్టిన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వారు ప్రవేశపెట్టినటువంటి స్లాట్ విధానం ఈ రోజు రోజుకి మరింత జటిలంగా మారుతున్నది. మొదటగా స్లాట్ విధానం ఖచ్చితంగా కావాలని చెప్పి ఉద్దేశంతో ఒక సబ్ రిజిస్ట్రార్కు 48 రిజిస్ట్రేషన్లు అని చెప్పేసి ముందుగా ప్రవేశపెట్టడం జరిగింది. దానివల్ల క్రమక్రమంగా చాలా రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్లు డిలే అవుతున్నాయని చెప్పేసి ఎగ్జాంపుల్ మన నారపల్లి సబ్ రిజిస్టర్ ఆఫీసులో అయితే 15 నుంచి 18 రోజుల తర్వాత మనకు రిజిస్ట్రేషన్కి స్లాట్లు దొరుకుతుండే. ఇదే విషయమై మనం ప్రభుత్వాన్ని పదే ఒత్తిడి తీసుకొస్తూ దానికి అవేర్నెస్ కల్పిస్తూ జనాలందరి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ వాళ్ళకు తెలియజేసిన సందర్భంలో ఈ ఒత్తిడికి తలొగ్గి చివరగా 2 సబ్ రిజిస్ట్రార్లను నియమిస్తూ 96 రిజిస్ట్రేషన్లకు గాను స్లాట్లు రిలీజ్ చేసినారు. బాగానే ఉంది. కానీ 96 రిజిస్ట్రేషన్లు అవ్వాలి అంటే దానికి తగ్గ ఎంప్లాయీస్ కానీ దానికి తగ్గ స్పీడ్ తోటి సర్వర్ కానీ ఉన్నట్లయితే మాత్రమే ఇది ఫలవంతమయ్యేది. ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉందంటే సబ్ రిజిస్ట్రార్లు 2 ఉన్నారు, కానీ వాళ్ళకి అసోసియేట్ ఎంప్లాయీస్ సరిగ్గా లేకపోవటం మూలాన నిన్న దాదాపుగా 20 నుంచి 30 స్లాట్లు పూర్తిగా ఎగిరిపోయిన సందర్భం ఉంది. ఒక్కసారి ఆలోచించండి. మీరు ఒక ప్రాపర్టీ కొనాలంటే 1 నుంచి 5 కోట్లు 10 కోట్ల రూపాయలు పెట్టి ప్రాపర్టీ కొంటారు. కొనుగోలుదారు అమ్మకందారుకు అప్పటికి పూర్తిగా డబ్బులు చెల్లించిన తర్వాత మాత్రమే సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వస్తారు. ఆ విషయం అందరికీ తెలిసిందే.
ఇప్పుడు నిన్న మరి 20 మంది 30 మంది వెనక్కి వెళ్ళిపోయినారు అంటే 20 మంది 30 మంది కట్టిన వాళ్ళ పరిస్థితి ఏంది, అమ్మకందారుల పరిస్థితి ఏంది, కొనుగోలుదారు రేపు పొద్దున్న రమ్మంటే వస్తాడా? రేపు పొద్దున్న ఇమ్మీడియట్ గా రిజిస్ట్రేషన్ చేసుకున్న పరిస్థితి లేదు. ఎందుకంటే నిన్న పోస్ట్ పోయిన అన్నటువంటి స్లాట్స్ ఈ రోజుకి ఆల్రెడీ ఉండాల్సిన నంబర్ ఆఫ్ స్లాట్స్ ఇవాళ ఉన్నాయి. ఒక 90-80 స్లాట్లు ఉన్నాయి ఇవాళ. నిన్నటి స్లాట్లు కూడా కలుపుకుంటే 130 స్లాట్లు. నిన్న 70కే 60కే సరిపోయిన రోజు ఈరోజు 130 140 ఎక్కడి నుంచి చేస్తారు? ఈ రోజు కూడా రిజిస్ట్రేషన్లు కావు. కేవలం హైదరాబాద్ అలవాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్ లైన్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. స్థానిక మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి జలమండలి అధికారులతో కలిసి ఈ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాలనీవాసులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణంలో నాణ్యత పాటించాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. అంటే ఇన్ని ఇయర్స్ ఏంటి మళ్ళీ కొత్తగా ఎందుకు? ఆల్రెడీ ఒక ఇక్కడ దాంట్లో కలిపేస్తాం. అక్కడ ముక్క పెద్దలైనా ఉంది కదా. ఇన్స్పెక్షన్ బిల్ లాగా వాడుకోవాలి. దానికి సంబంధం ఉందా? దాని ఇన్స్పెక్షన్ ఉండాలి. లేకుంటే వాళ్ళు సెక్రటరీ చేసుకుంటారు. హైదరాబాద్ సోమాజిగూడలోని కత్రియా హోటల్ వివాదం రేపుతుంది. సుమారు 6.15 కోట్ల ఆస్తి పన్ను బకాయి ఉండటంతో జిహెచ్ఎంసీ అధికారులు ఈ హోటల్ను సీజ్ చేశారు. అయితే అధికారుల ఆదేశాలను బేఖతారు చేస్తూ హోటల్ యాజమాన్యం యథావిధిగా కార్యకలాపాలను నిర్వహించడం కలకలం రేపింది. 2017 నుండి పన్ను చెల్లించని యాజమాన్యానికి కమిషనర్ వడ్డీ మాఫీ అవకాశం ఇచ్చినా స్పందన లేకపోవడంతో అధికారులు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. మన ఎఫెక్ట్ ఇది, మన ఎఫెక్ట్. హెచ్ఎంటీ నగర్ చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి పరమేశ్వర్ రెడ్డి సందర్శించారు. ఇటీవల చెరువు సుందరీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 30 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు చెప్పారు. త్వరలోనే చెరువు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూగర్భ జలాలను పెంపొందించేందుకు చెరువులను అభివృద్ధి చేస్తుందని పరమేశ్వర్ రెడ్డి అన్నారు. ఎంపీగా ఉన్నప్పుడు ఈ చెరువుకు వచ్చినప్పుడు చూసినాము. దీన్ని మనం ఖచ్చితంగా టేకప్ చేయాలనేది చెరువు. ఇది ఒక బుమ్రూమ్ ద్వారా బతుకమ్మ మనకి కుక్కట్పల్లి ఆ స్టాండర్డ్ లో తీసుకెళ్ళాలి. సార్ ఇవన్నీ అయితే మాత్రం రేవంత్ రెడ్డి గారికి మీకు రుణపడి ఉంటారు సార్. ఈ నాచారం ప్రజలందరూ మంచిగా చేద్దామండి. చేసి రేపు ఏమైతుందంటే ఇక్కడ మీకు పిల్లలు ఆడుకోనికి ఉంటుంది. నెక్స్ట్ పార్కులు లెక్క తయారు చేస్తాము. నెక్స్ట్ మళ్ళీ దీంతో పాటు ఇక్కడ ఏంటంటే ఈ వాటర్ టేబుల్ మీ అందరికి ఇప్పుడు నీళ్లు గ్రౌండ్ వాటర్ ఎండాకాలం వస్తాయి కనుక ఇక్కడ ఉండదు, మీకు నీళ్లు వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ వరదలు వస్తాయి కనుక ఇమీడియట్ దీంట్లో వచ్చేట్టు చేస్తాము. అండ్ అన్నిటికంటే వచ్చే సీవేజ్ ని కంప్లీట్ గా ఎస్టీపీకి విల్ హ్యాండిల్, విల్ లాస్ట్ ఎస్టీపీ టు ట్యాప్ ఇట్ సార్. తర్వాత ఓన్లీ మనకు ఎస్టీపీ వాటర్ మాత్రమే మనకు వాటర్ స్టోరేజ్ అవుతుంది. అండ్ ఫ్లడ్ టైమ్ లో మనకు వాటర్ రావడానికి మనం ఇక్కడ అరేంజ్మెంట్ ఒక ఇన్లెట్ మేజర్ ఇన్లెట్ ఒకటే సార్. మేజర్ ఇన్లెట్ ఒకటే. ఇటువైపు మనం క్యాచ్మెంట్ డ్రైన్ కన్స్ట్రక్షన్ చేసే సార్ మొత్తం దీనికి మనం ట్యాప్ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం, పరమేశ్వర అన్న నాయకత్వం, పరమేశ్వర అన్న నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో ఎంపీ ఉన్నప్పుడు
ఈ ప్రాంతంలో సమస్యలన్నీ తెలుసు. మరి గతంలో వచ్చినప్పుడు ఎంపీగా మరి ఇక్కడికి వచ్చినప్పుడు మరి హెచ్ఎంటీ చెరువే కానివ్వండి, ఎర్రకుంట చెరువు, ఉప్పల్ నల్ల చెరువు, దాంతోపాటు కాప్రా చెరువు, ఇవన్నీ కూడా ఆ రోజు మనం రేవంత్ అన్నకు ఆ రోజు మా కాంగ్రెస్ నాయకులు మేమందరం కూడా ఆ రోజు చూపించడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో మరి 10 సంవత్సరాల అధికారం నుండి కూడా వాళ్ళు చెరువుల సుందరీకరణ ఎక్కడ కూడా చెప్పటలే. మరి ఉప్పలున్న నల్ల చెరువు చూస్తే అక్కడున్న నల్ల చెరువుని మధ్యాహ్నం నుండి ఒక బండి వేసిండు. ఆ బండి వేయడం వల్ల అక్కడున్న మరి బీఆర్ఎస్ నాయకులంతా ఈరోజు కబ్జాలు పెట్టి ఒకడేమో గుడి నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇలా రకరకాలుగా మరి ఎక్కడ పడితే అక్కడ మరి కబ్జాలకు గురైనాయి. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి అయినాక ముఖ్యంగా మరి ఏ విధంగా అయితే బతుకమ్మ కుంట చెరువు అభివృద్ధి చేసిరో అదే విధంగా మరి పైలట్ ప్రాజెక్ట్ కింద మరి మన నియోజకవర్గంలో మరి నల్ల చెరువు, దాంతోపాటు హెచ్ఎంటీ చెరువు, కాప్రా చెరువు, మరి రామంతపూర్ పెద్ద చెరువుని ఇవన్నిటిని కూడా మరి ఇప్పుడు తీసుకోవడం జరిగింది.